హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. వాళ్ళ ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్. ఎందుకు ఏమిటి అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చలో వీడియోకి అయితే పోదాం. ఇంకా మార్నింగ్ లేవగానే చక్కచక్క ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నా ఫస్ట్. ఇంకా ఎప్పుడు నేను కోరుకునే ఒక కోరికతో పాటు ఇంకొక కోరిక కూడా కోరుకున్నా. అదేంటో నెరవేరాక చెప్తే నెరవేరవని అంటారు కదా, నేను కూడా అదైతే నమ్ముతా. నాకంటూ ఏం పెద్ద కోరికలు లేవు, కానీ ఉన్న చిన్న చిన్న కోరికలే అన్ని నెరవేరాలని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేసిన, దానికి కాంబినేషన్ గా ఇంకా నిమ్మకాయ పచ్చడి వేసుకుని అయితే తినేస్తున్నాం. ఇంతకీ ఇంత త్వరగా చక్కచక్కగా ఎందుకు పనులు వేసుకుంటా అనేది చెప్పలే కదా. ఇంకా మేమైతే చింతపల్లిలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అసలుకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట, ఫ్యామిలీతో అంతా కలిసి టెంపుల్కి వెళ్దామని. మొత్తానికి వాళ్ళకి అయితే కుదిరింది. ఇంకా మేము రెడీ అయితే వెళ్తున్నాము. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళడం చాలా మంచిది. పిల్లలు కూడా అక్కడ వాతావరణాన్ని చూసి చాలా నేర్చుకుంటారు. భక్తి, సంస్కృతి, మన పెద్దల విలువలు ఇలా వాళ్ళకి చిన్న చిన్న విషయాలు అనేవి చాలా బాగా అర్థమవుతాయి. ఇంకా మేమందరం కలిసి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే అందరం చాలా మొత్తం ఫ్యామిలీ తోటి వెళ్ళినాం, కానీ మా వారికే మేము వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఈ ఆలయాన్ని 2007లో శ్రీ షిరిడి సాయి అనే సమితి అయితే ప్రారంభించింది. షిరిడి నుంచి తెచ్చిన పవిత్ర ధూని ఇక్కడ ఉంటుంది. ఈ ఆలయం ప్రస్తుతం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇది హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ అయితే ప్రతిరోజు అన్నదానం, రోజుకు సుమారుగా 400 నుంచి 500 మంది వరకు. ఇంకా గురువారం రోజున అయితే 2000 మంది వరకు. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే గురువారం రోజున 1000 దీపాలను వెలిగించడం. ఇంకా దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడైతే గోమాతలను దర్శించుకోవాలి. ఇక్కడ గోవులను దర్శించుకొని వాటికి ఆహారం పెట్టి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళినాము. దర్శనానికి వెళ్లే ముందు అక్కడనే ఫస్ట్ అయితే కొబ్బరికాయ తీసుకొని మొక్కి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఆలయంలోకి అయితే వెళ్ళినాం. ఇంకా స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా నేను కోరుకున్న కోరికలు ఏంటో అని. ఫస్ట్ అయితే యాజ్యూజువల్గా అందరికీ తెలుసు కదా, నేను నా యూట్యూబ్ సక్సెస్ కావాలని. ఇంకా సెకండ్ అయితే అదైతే నెరవేరకనే చెప్తా. బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎవరికి కష్టాలు రాకుండా మంచిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసిన. నాకున్న చిన్ని కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ కి అయితే నేను నా పెళ్లి కాకముందు అయితే వచ్చిన ఒకసారి. ఇంకా నేనైతే మంచిగా మా మ్యారేజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. ఇంకా ఆ కోరిక అయితే నెరవేరింది. చిన్నగా ఒక పద్యం అయితే చెప్తా చూడండి. చింతించే వారికి చింతలు తీర్చే చిదానంద స్వరూపుడై తనను నమ్మిన వారిని తన్మయత్వానికి గురి చేస్తూ పదములను ఆశ్రయించిన వారందరినీ తల్లిలా లాలిస్తూ తండ్రిలా ప్రేమిస్తూ సద్గురులా దీవిస్తూ నిరంతరం ఆనందాలను చవి చూపించే ప్రేమ స్వరూపి చింతపల్లి శ్రీ సద్గురు సాయినాథుడు. ఇలా చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేనైతే ఇంకా పిడికలు వేసి నవధాన్యాలు వేసి మంచి అక్కడైతే మొక్కి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ మన దేశభక్తిని చాటుతూ జాతీయ గీతం కూడా రోజు పాడుతారు. జాతీయ గీతం అంటే అందరికి తెలిసిందే కదా, జనగణమన పాట. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే బాబా కేవలం ఒకే రూపంలో దర్శనం ఇవ్వరు. నిద్రిస్తున్న రూపంలో ఉండే శయన బాబా, ఇంకా మాట్లాడే బాబా. అన్ని వీడియోలు అయితే చూపించాను. నేను చూపించగలిగినంత వరకు అయితే అన్ని వీడియోలు అయితే చూపించిన. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అసలుకి అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తే ఆ ఫీలింగే వేరు కదా. అసలు మైండ్ అంతా ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. అసలుకి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేమందరం అక్కడనే కూర్చొని ప్రసాదాలు తినుకుంటా మంచిగా దర్శించుకొని మంచిగా అయితే కూర్చున్నాము. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా కిందికి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడికి వెళ్ళి ప్రసాదాలు, లడ్డు, ఇంకా పులిహోర అవి అయితే తీసుకున్నాము.
తీసుకొని ఇంకా నేను ఇందాక చెప్పిన కదా ఇక్కడ సాయిబాబా అనేది ఒకే రూపంలో అయితే దర్శనం ఇవ్వరని, ఒక్కొక్క రూపం అయితే మీకు చూపిస్తా, చూసేయండి ఒక్కొక్కటి. ఇక్కడ బాబా చూడండి అసలు మనతో మాట్లాడుతున్నట్టే, మన వైపు చూస్తూ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నిద్రిస్తున్న బాబా అంటే శయన బాబా. ఇంకా ఇక్కడైతే బాబా అయితే మనతో మాట్లాడుతున్నట్టే, అసలు మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే కంపల్సరీ ఉంటుంది. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, ప్రతిరోజు 400 నుంచి 500 మంది వరకు అయితే ఇక్కడ కంపల్సరీ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ఇంకా అసలు గుడి వాతావరణం అయినా అక్కడైనా చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇంకా మేమైతే మార్నింగ్నే వెళ్ళినాము, ఇంకా అప్పటికైతే అన్నదానం అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా మాకు టైం అవుతుందని డబ్బున మేము దర్శించుకొని ఇంకా మేము వేరే పని ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయినాము. ఇంకా గుడి లుక్ అయితే ఒకసారి మొత్తం అయితే చూసేయండి, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.